నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బంధం కుంట చెరువులలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, దీని వెనుక భారీగా ముడుపులు ముట్టాయని బీజేపీ మాజీ అధ్యక్షులు ఆకుల సతీష్ ఆరోపించారు. 253 బంధంకుంట బాచ్పల్లిలో గత మున్సిపల్ కమిషనర్ ఎర్రకుంట చెరువులో ఏ విధంగా అనుమతులు ఇచ్చిల్లో ఇదే విధంగా బంధంకుంటలో కూడా చెరువు లేదని, చెరువు FTL బఫర్ జోన్లో నిర్మాణానికి గత కమిషనర్ రామకృష్ణ గారు అనుమతులు ఇచ్చి వెళ్ళారు. ఆ అనుమతులు ఇచ్చేటప్పుడు సైట్ విజిట్ రిపోర్ట్లో చెరువే లేదని రాసింది. అంతేకాకుండా చెరువులో దాదాపు 889 గదాల్లో అనుమతులు ఇచ్చేటప్పుడు ఏదైతే TSB పాస్ ద్వారా HMDA మాత్రమే సైట్ విజిట్ చేయాలి. ఇక్కడ HMDA కాకుండా నిజాంపేట మున్సిపల్ అధికారులు, అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారి ACP, అదేవిధంగా TPO ప్రశాంత్ ఇద్దరు కలిసి ఇగో చెరువు లేదని రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఇగో రామకృష్ణ గారు గత కమిషనర్ గారు మళ్ళొక అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 5 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే చెరువులు ఉన్నాయో చెరువుల్లో ఈ విధంగా విచ్చలవిడిగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడ పనిచేసిన గత కమిషనర్ రామకృష్ణ గారు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి చెరువులు లేవని చెరువులలో రిపోర్ట్లు ఇచ్చి తర్వాత HMDA ఏదైతే TSB పాస్కు అనుమతులకు వ్యతిరేకంగా నిజాంపేట కమిషనర్ నుండి ఏ విధంగా అనుమతులు ఇచ్చారని ఈరోజు పూర్తి వివరాలతో మేము ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన మేనేజర్ గారు ఫిర్యాదు చేసినాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చెరువులో అనుమతి ఇచ్చిన గత కమిషనర్ రామకృష్ణ పైన, అదేవిధంగా ప్రశాంతి ఎవరైతే ఉన్నారో TPO పైన చర్యలు తీసుకోవాలని, చెరువుల నిర్మాణం ఏదైతే జరుగుతుందో దాన్ని తక్షణమే కూల్చివేయాలి. నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఈ విధంగా గత కమిషనర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా పనిచేస్తూ చెరువులు లేవంటూ ఈరోజు అనుమతులు ఇచ్చి అక్రమాలు చేసి తర్వాత డబ్బులు దండుకొని ఈ విధంగా అనుమతులు ఇచ్చిపోయిన కమిషనర్ ఎవరైతే గత రామకృష్ణ కమిషనర్ని ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారో వారిపైన చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారిని కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.